మార్నింగ్ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ కణం లోపల ఉన్నటువంటి జీవ పదార్థంలో తేలియాడుతూ ఉన్నటువంటి ఒక రకమైనటువంటి కణాంగమైనటువంటి లైసోజోమ్ల గురించి ఈరోజు తెలుసుకుందాం. లైసోజోమ్లు ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా పనిచేస్తుంది, వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరి కణం లోపల ఉండేటువంటి వివిధ రకాలలో ఒకటైనటువంటి లైసోజోమ్ల గురించి ఈరోజు తెలుసుకుందాం. మరి ఎటువంటి కణంలో అంటే జీవి యొక్క దేహంలో ఉన్నటువంటి కణం లోపల జీవ పదార్థం ఉంటుంది. జీవ పదార్థంలో అనేక రకాల కణాంగాలు అనేవి తేలియాడుతూ ఉంటాయి. అందులో ఒకటైనటువంటివి లైసోజోములు. చూడ్డానికి ఇవి రిక్తికల మాదిరిగా కనిపిస్తాయి. ఈ లైసోజోములు అనేవి రిక్తికల మాదిరిగా కనిపిస్తాయి. జీవి యొక్క దేహం లోపల ఉన్నటువంటి కణం లోపల జీవ పదార్థంతో తేలియాడుతూ ఉంటాయి. ఇవి చూడ్డానికి రిక్తికల మాదిరిగా కనిపించడం జరుగుతుంది. మరి ఈ లైసోజోమ్లను మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్ డిడువే. 1955 సంవత్సరంలో క్రిస్టియన్ డిడువే అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ శాస్త్రవేత్త ఎలుక కాలేయ కణాల్లో వీటిని గుర్తించడం జరిగింది. 1955 సంవత్సరంలో క్రిస్టియన్ డిడువే అనే శాస్త్రవేత్త వీటిని ఎలుక కాలేయ కణంలో గుర్తించడం జరిగింది. కాబట్టి వీటికి అతను క్రిస్టియన్ డిడువే వీటికి ఈ రిక్తికల మాదిరిగా ఉన్నటువంటి ఈ లైసోజోములకి రిక్తికల మాదిరిగా ఉన్నటువంటి ఈ నిర్మాణాలకి లైసోజోములు అనే పేరు పెట్టడం జరిగింది. మరి ఈ లైసోజోములు అనగా ఏంటిదంటే, లైసోజోమ్ అంటే జీర్ణం చేసేటువంటి ఎంజైమ్ ఈ లైసోజోమ్లో ఉంటుంది. మరి ఆహార పదార్థాన్ని కణాన్ని జీర్ణం చేసేటువంటి ఎంజైమ్లు ఉండడం వల్ల లైసోజోమ్ అనే పేరు పెట్టడం జరిగింది. మరి గ్రీకు భాషల్లో లైసోజోమ్ అనగా కరిగించునది లేదా జీర్ణం చేయునది. మరి లైసోజోమ్ అంటే స్పెసిఫిక్గా పేరు ఏంటిదంటే, లైసోజోమ్ అంటే పూర్తిగా కరిగించునది. లైసిస్ అంటే విచ్ఛిన్నం చేయును, ఆహార పదార్థాన్ని విచ్ఛిన్నం చేయును. జోమా అనగా దేహం అంటే విచ్ఛిన్నం చేసేటువంటి కెపాసిటీ కలిగినది, కరిగించేటువంటిది ఈ లైసోజోమ్ అయినటువంటి కణాంగం. మరి కణంలో అంతర్జీవ ద్రవ్యజాలకం ఉంటుంది. అదే విధంగా గాల్జీ సంక్లిష్టం ఉంటుంది. అదేవిధంగా సెంట్రోజోములు, అదేవిధంగా రైబోజోములు ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు కూడా ఈ లైసోజోమ్ అనేది ఉంటుంది. మరి ఈ లైసోజోములని వివిధ రకాలైన పేర్లతో పిలవడం జరుగుతుంది. లైసోజోములని వివిధ రకాలమైనటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. లైసోజోములను స్వయం భక్షరిక్తికలని లేదా ఆత్మాహుతి సంచులని లేదా విచ్ఛిన్న కోశములని లేదా ఆటం బాంబులు లేదా సెల్ఫ్ కిల్లర్స్ అనే పేర్లతో పిలవడం జరుగుతుంది. స్వయం భక్షరిక్తికలు, ఆత్మాహుతి సంచులు, విచ్ఛిన్న కోశములు, ఆటం బాంబులు లేదా సెల్ఫ్ కిల్లర్స్ అనే పేర్లతో ఈ లైసోజోమ్లను పిలుస్తారు. లైసోజోమ్ల ఆకారం చూసినట్లయితే గోళాకారంగా ఉండొచ్చు, అండాకారంగా కానీ, క్రమరహితంగా కానీ, కడ్డీ ఆకారంలో కానీ ఉంటుంది. చూడ్డానికి గోళాకారంగా లేదా అండాకారంగా ఉంటుంది. మరి ఈ విధంగా లైసోజోమ్ ఇంట్రడక్షన్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. కణంలో జీవ పదార్థంలో తేలియాడుతూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా క్రిస్టియన్ డిడువే 1955 సంవత్సరంలో వీటి యొక్క ఎలుక యొక్క కాలేయ కణంలో వీటిని గుర్తించడం జరిగింది. వీటిని లైసోజోమ్లు అనేవి నామకరణం చేయడం జరిగింది. లైసోజోమ్ అనగా కరిగించునది, జీర్ణం చేయునది. కాబట్టి వీటికి వివిధ రకాలమైనటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది.
మరి దీని యొక్క రసాయన నిర్మాణం చూసినట్లయితే దీనిలో ఆమ్ల పాస్టేజ్తో పాటు 40 రకాల ఎంజైమ్లు ఉంటాయి. ఈ లైసోజోమ్లో 40 రకాల ఎంజైమ్లను గుర్తించారు. ఈ ఎంజైమ్లన్నీ కూడా ఆమ్ల pHలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కొన్ని మాత్రం వీటినన్నింటినీ కూడా జల విశ్లేషితాలని అంటారు. మరి వీటి రసాయన నిర్మాణం చూసినట్లయితే ఇవి తిత్తుల్లాగా ఉంటాయి, చూడ్డానికి తిత్తుల వంటి నిర్మాణాలుగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆమ్ల జల విశ్లేషితాలు అంటారు. ప్రతి ఆ లైసోజోముల్లో 40 రకాల ఎంజైమ్లు అనేవి ఉంటాయి. ఇది ఆమ్ల pHలో సమర్థవంతంగా పనిచేస్తాయి. మరి ఈ లైసోజోము బహురూపకతను ప్రదర్శిస్తుంది. అవి తీసుకున్న ఆహార పదార్థాలు వాటి ఆకృతి, పరిమాణం, సాంద్రతను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. మరి లైసోజోములు వివిధ రకాలుగా ఉంటాయి, అంటే 4 రకాలుగా కనిపించడం జరుగుతుంది. జీర్ణరిక్తికలు ఒకటి, రెండవది శ్లేష్మ నిర్మాణాలు, మూడవది ప్రాథమిక లైసోజోములు, నాలుగవది ఆటోఫాజిక్ రిక్తికలు. మరి ఈ లైసోజోమ్ల నిర్మాణం చూసినట్లయితే లైసోజోమ్ బహురూపకతను ప్రదర్శిస్తుంది. తీసుకున్న ఆహార పదార్థాలను అనుసరించి వీటి ఆకృతి, పరిమాణం, సాంద్రత మారుతూ ఉంటాయి. మరి ఈ లైసోజోములు ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి. ఏ విధంగా? ప్రాథమిక లైసోజోములు, జీర్ణరిక్తికలు, శ్లేష్మ నిర్మాణాలు, ఆటోఫాజిక్ రిక్తికలు. ప్రాథమిక లైసోజోములు నిర్మాణం చూసినట్లయితే ఈ ప్రాథమిక లైసోజోములను నిల్వరేణువులని కూడా అంటారు. ఇవి ఎక్కడి నుంచి ఏర్పడతాయంటే గాల్జీ సంక్లిష్టం నుంచి ఏర్పడతాయి. ఈ ప్రాథమిక లైసోజోములన్నీ కూడా ఎంజైమ్తో నిండి ఉంటాయి. మరి ఇవన్నీ ఎంజైమ్లన్నీ కూడా అంతర్జీవ ద్రవ్యజాలాన్ని అంటిపెట్టుకొని వాటి యొక్క క్రియలను నిర్వర్తిస్తాయి. మరి ప్రాథమిక ఫస్ట్ చూసినట్లయితే లైసోజోములు 4 రకాలుగా ఉంటాయి. ప్రాథమిక లైసోజోమ్, జీర్ణరిక్తికలు, శేష నిర్మాణాలు, ఆటోఫాజిక్ రిక్తికలు. ప్రాథమిక లైసోజోమ్ వీటినే నిల్వరేణువులని కూడా అంటారు. వీటిని చూడడానికి వీటి ఆకారం చాలా చిన్నవిగా ఉంటుంది, తిత్తుల మాదిరిగా ఉంటుంది. ప్రతి తిత్తులో చాలా ఎంజైమ్లు అనేవి ఉంటాయి. ఈ ఎంజైమ్లన్నీ కూడా అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంజైమ్లన్నీ కూడా రైబోజోమ్ నుంచే ఉత్పత్తి అవుతాయి. రెండవది చూసినట్లయితే జీర్ణరిక్తికలు. మరి జీర్ణరిక్తికలు చూసినట్లయితే వీటిని మొదటిలో ప్రాథమిక లైసోజోమ్లో ఏదే విధంగా ఉంటుందో దీన్నే జీర్ణరిక్తికలను ద్వితీయ లైసోజోమ్లు అంటారు. ఈ ద్వితీయ లైసోజోమ్లని హెటిరోఫాగోజోమ్లని కూడా అంటారు. మరి మొదటిది కాగానే ప్రాథమిక లైసోజోమ్లు కాగానే రెండవది ద్వితీయ లైసోజోమ్. వీటినే జీర్ణరిక్తికలు అంటారు, హెటిరోఫాగోజోములని కూడా అంటారు. ఫాగోసైటోసిస్ పద్ధతి ద్వారా వచ్చిన ఆహార పదార్థాలను ఫాగోజోమ్ అని అంటారు. ఫాగోసైటోసిస్ నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాన్ని లేకపోతే రిక్తికను ఫాగోజోమ్ అని అంటారు. మరి ఫినోసైటోసిస్ ద్వారా వచ్చిన ఆహార రిక్తికను ఫినోజోమ్ అంటారు. ఫినోజోములు ప్రాథమిక లైసోజోమ్తో కలవడం వలన ద్వితీయ లైసోజోమ్ ఏర్పడుతుంది. మరి ఫాగోజోమ్, ఫినోజోమ్ ఈ రెండు
లైజోజోమ్లు ఫాగోజోమ్ ఫినోజోమ్ రెండు కలయిక వలన ద్వితీయ లైజోజోమ్ అనేది ఏర్పడుతుంది. ప్రాథమిక లైజోజోమ్లో ఎంజైమ్లు ఉంటాయనుకున్నాం. మరి ద్వితీయ లైజోజోమ్లో ఆహారాన్ని జీర్ణం స్థితిలో ఉంటాయి. ఆహారాన్ని జీర్ణం అవుతున్న స్థితిలో ఇవి ఉంచుతాయి. మరి ఇది ద్వితీయ లైజోజోమ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. వీటిని జీర్ణరిక్తికలు ఫాగోజోమ్లు అంటారు. ఫాగోసిడ్స్ సైటోసిస్ ద్వారా వచ్చిన దానిని ఫాగోజోమ్ అని, ఫినోసైటోసిస్ ద్వారా వచ్చిన దానిని ఫినోజోమ్ అని అంటారు. ఫినోజోము ఫాగోజోమ్ రెండింటి కలయిక వలన ద్వితీయ లైజోజోమ్ అనేది ఏర్పడుతుంది. మరి ఈ రెండింటి కలయిక వలన ద్వితీయ లైజోజోమ్ అనేది ఏర్పడుతుంది. ఇవి ఆహారాన్ని జీర్ణం చేసే స్థితిలో ఈ ద్వితీయ లైజోజోమ్ అనేది ఉంచుతుంది. తర్వాత శ్లేష నిర్మాణాలు అంటే ఏంటి అంటే జీర్ణం కాగా మిగిలిన పదార్థాలు ఇందులో ఉంటాయి. జీర్ణమైన పదార్థాలు త్వచం ద్వారా జీవ పదార్థంలోనికి ప్రయాణించేటట్లు చేస్తాయి ఈ శేష నిర్మాణాలు. మూడవది శేష నిర్మాణాలు. జీర్ణం కాగా మిగిలినటువంటి పదార్థాలను శేష నిర్మాణాలు అంటారు. జీర్ణమైన పదార్థాలను కణత్వచం ద్వారా పంపితే జీర్ణం కాగా మిగిలినటువంటి పదార్థాలు ఈ శ్లేష నిర్మాణాలుగా ఉంటాయి. తర్వాత ఆటోఫాజిక్ రిక్తికలు అనగా ఆహారం లభ్యం కాని సమయంలో లైసోజోమ్ యందు నిల్వ ఉన్న ఆహార పదార్థాన్ని జీర్ణం చేస్తే ఉండును. లేకపోతే మరి కొన్ని కణాలు ఇతర కణాలను గ్రహించును. అలాంటిని సైటోజోమ్లు అంటే లేదా ఆటోఫాగోజోమ్లు అంటారు. ఒక కణానికి లైసోజోమ్ లేకపోతే ఆహారం లభ్యం కాని సమయంలో లైసోజోమ్ కణం యందు నిల్వ ఉందన్నటువంటి ఆహార పదార్థాలను జీర్ణం చేసేటువంటి క్రియలో ఉండును. కొన్ని కణాల్లో కణానికి ఆహార పదార్థాన్ని దొరకకపోతే ఇతర కణాలను గ్రహించును. అటువంటి లైజోజోమ్లను ఆటోఫాజిక్ లైజోజోమ్లు అంటారు. మరి ఆటోఫాజిక్ రిక్తికలు అంటే ఇవి కణంలోనే ఉంటాయి. ఇవి కూడా ఏ విధంగా ప్రాథమిక లైజోజోమ్లు కానీ ద్వితీయ లైజోజోమ్ కానీ శేష నిర్మాణాలుగా ఉండేటువంటి 4వ రకం లైసోజోమ్ ఆటోఫాజిక్ రిక్తికలు. ఇవి కూడా అనేక క్రియలను నిర్వర్తించును. ఒకవేళ ఆహారం లభ్యం కాని సమయంలో ఈ ఆటోఫాజిక్ రిక్తికలు లైసోజోమ్లో ఉండేటువంటి ఆహార పదార్థాలను జీర్ణం చేసే క్రియలో ఉండును. అదేవిధంగా కణం యొద్దలి ఇతర కణాంగాలను గ్రహించే స్థితిలో కూడా ఇవి ఉండును. వీటిని లైసోజోమ్లని లేదా ఆటోఫాగోజోమ్లని అంటారు. మరి ఈ విధంగా లైసోజోమ్లను 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రాథమిక లైసోజోమ్, ద్వితీయ లైసోజోమ్, శేష నిర్మాణాలు, ఆటోఫాజిక్ రిక్తికలు. ప్రాథమిక లైసోజోమ్లు అంటే ఏమనుకున్నాం మనం? ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి, గాల్జీ సంక్లిష్టం నుంచి ఏర్పడతాయి, ఎంజైమ్లను కలిగి ఉంటాయి. ద్వితీయ లైసోజోమ్ అంటే ఏమనుకున్నాం? ఫాగోజోమ్, ఫినోజోమ్ రెండింటి కలయిక వలన ద్వితీయ లైసోజోమ్ ఏర్పడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసే స్థితిలో ఇది ఉండును. శేష నిర్మాణాలు అంటే ఏమనుకున్నాం? వీటిలో జీర్ణం కాగా మిగిలినటువంటి పదార్థాలు శ్లేష నిర్మాణాలు అని అంటారు. ఆటోఫాజిక్ రిక్తికలు అంటే ఇవి కూడా లైసోజోమ్లో ఉండేటువంటి నిర్మాణాలే. ఆహారం లభ్యం కాని సమయంలో ఇవి ఇతర కణాంగాలను భక్షించేటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా 4 రకాల లైసోజోమ్లను గుర్తించడం జరిగింది. మరి అదేవిధంగా లైసోజోమ్ యొక్క విధులు చూసినట్లయితే
లైసోజోమ్ ఇది ఫస్ట్ చూసినట్లయితే కణం ఘన రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని గ్రహించును. కణం అనేది ఘన రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను గ్రహించేటువంటి క్రియను ఫాగోసైటోసిస్ అంటారు. ఘన రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను గ్రహించేటువంటి ప్రక్రియను ఫాగోసైటోసిస్ అంటారు. దీనిలో ఏర్పడి ఈ విధంగా ఘన రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలతో ఉన్నటువంటి రిక్తికను ఫాగోజోమ్ అంటారు. కణం అనేది ఘన రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను గ్రహించును. ఇటువంటి ప్రక్రియను ఫాగోసైటోసిస్ అంటారు. మరి ఫాగోసిస్ ద్వారా ఏర్పడినటువంటి రిక్తికను ఫాగోజోమ్ అంటారు. అదేవిధంగా కణం ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను గ్రహిస్తే దాన్ని ఫినోసైటోసిస్ అంటారు. మరి ఈ ద్రవ పదార్థాలతో ఉన్నటువంటి రిక్తికను ఫినోజోమ్ అంటారు. ఇవి రెండు కూడా మనం ద్వితీయ లైజోజోమ్లో చెప్పుకున్నాం. ద్వితీయ లైసోజోమ్ అంటే ఏమనుకున్నాం? ఫినోజోము ఫాగోజోము రెండు కలిస్తే ద్వితీయ లైసోజోమ్ ఏర్పడుతుంది అనుకున్నాం. మరి ఇవి ఏ ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి? ఫినోజోమ్ ఫినోసైటోసిస్ ద్వారా, ఫాగోజోమ్ ఫాగోసైటోసిస్ ద్వారా ఏర్పడతాయి. మరి ఈ ఫాగోసైటోసిస్ అంటే ఏంటిది? కణం ఘన రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను గ్రహించుటను ఫాగోసైటోసిస్ అంటారు. ఈ ఘనం అనేది ఘన రూపంలో ఈ ఘన రూపంలో ఉన్నటువంటి రిక్తికను ఫాగోజోమ్ అని అంటారు. మరి కణం ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను గ్రహించేటువంటి ప్రక్రియను ఫినోసైటోసిస్ అంటారు. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి రిక్తికను ఫినోజోమ్ అని అంటారు. ఈ ఫాగోజోమ్ ఫినోజోమ్ రెండింటి కలయిక చేత ద్వితీయ లైసోజోమ్ ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం. మరి ఫాగోసైటోసిస్ అంటే తెలిసింది, ఫినోసైటోసిస్ అంటే తెలిసింది. ఫాగోసైటోసిస్ ద్వారా ఫాగోజోమ్ ఏర్పడుతుంది, ఫినోసైటోసిస్ ద్వారా ఫినోజోమ్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఫినోజోము ఫాగోజోము కణత్వచం నుంచి విడిపోయి లైసోజోమ్కి దగ్గరై రెండింటి త్వచాలు అనేవి కలిసి ఒక త్వచంగా ఏర్పడుతుంది. దీనినే జీర్ణరిక్తిక అంటారు. మరి ఫాగోజోము ఫినోజోమ్ అనేవి రెండు కూడా కణత్వచం నుంచి విడిపోయి లైసోజోమ్కి దగ్గరై రెండు త్వచాలు అనేవి కలిసిపోతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి రిక్తికలు ఫాగోసైటోసిస్ ద్వారా వచ్చినటువంటి ఫాగోజోమ్ కావచ్చు, ఫినోసైటోసిస్ ద్వారా వచ్చినటువంటి ఫినోజోమ్ కావచ్చు, రెండు కూడా కణత్వచం నుంచి విడిపోవడం జరుగుతుంది. విడిపోయిన తరువాత లైసోజోమ్కి దగ్గరవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లైసోజోమ్కి దగ్గరైన తర్వాత ఒకదానితో ఒకటి కలిసిపోయి, అనగా ఫాగోజోము లైసోజోమ్ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక రిక్తికగా ఏర్పడుతుంది. దీనిని జీర్ణరిక్తిక అంటారు. జీర్ణమైన పదార్థాలు కణ పదార్థంలోకి, జీర్ణం కాని పదార్థాలు శ్లేష రిక్తికగా మారుతుంది. ఈ విధంగా జీర్ణరిక్తిక జీర్ణమైనటువంటి పదార్థాలు కణ పదార్థంలోకి రవాణా చెందుతాయి. జీర్ణం కాని పదార్థాలు శేషరిక్తికగా మారుతుంది. ఈ విధంగా జీర్ణరిక్తిక అనేది ఏర్పడుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం ఫాగోసైటోసిస్ ఫినోసైటోసిస్. ఫాగోసైటోసిస్ అంటే కణం ఘన రూపంలో ఉండేటువంటి పదార్థాలను గ్రహించుటను ఫాగోసైటోసిస్ అనుకున్నాం. ఫినోసైటోసిస్ అంటే కణం ద్రవ రూపంలో ఉండేటువంటి ఆహార పదార్థాలను గ్రహించడను ఫినోసైటోసిస్ అని అనుకున్నాం. మరి ఈ రెండింటినీ కలిపి ఫాగోసైటోసిస్ ఫినోసైటోసిస్ రెండింటినీ కలిపి ఎండోసైటోసిస్ అంటారు. ఫాగోసైటోసిస్
ఫినోసైటోసిస్ రెండింటినీ కలిపి ఎండోసైటోసిస్ అంటారు. ఈ విధంగా వచ్చినటువంటి రిక్తికను ఎండోజోమ్ అంటారు. ఎండోజోమ్లు లైజోజోమ్తో కలిసి జీర్ణం అవ్వడాన్ని హెటిరోఫాజీ అంటారు. ఎండోజోమ్లు వేరు, హెటిరోఫాజీ వేరు, ఫాగోసైటోసిస్ వేరు, ఫినోసైటోసిస్ వేరు, ఎండోసైటోసిస్ వేరు. ఎండోసైటోసిస్ అంటే ఏంటిదంటే ఫినోసైటోసిస్, ఫాగోసైటోసిస్ రెండింటినీ కలిపి ఎండోసైటోసిస్ అంటారు. ఈ విధంగా వచ్చినటువంటి రిక్తికను ఫినోజోమ్ అని అంటారు. మరి ఎండోజోములు లైసోజోములతో కలిసి జీర్ణం అవ్వడాన్ని హెటిరోఫాజీ అంటారు. మరి హెటిరోఫాజీ మనకు తెలుసు. మరి అటోఫాజీ కూడా రెండవ విధి చూసినట్లయితే ఇదంతా కూడా హెటిరోఫాజీ, ఇందాక చెప్పుకున్నదంతా కూడా లైసోజోమ్ విధి యొక్క మొదటి విధి అయినటువంటి హెటిరోఫాజీ. ఈ విధంగా ఎండోజోమ్లు లైసోజోములతో కలిసి జీర్ణం అవ్వడాన్ని హెటిరోఫాజీ అంటారు. తర్వాత విధి అటోఫాజీ. మరి అటోఫాజీ అంటే ఏంటిది? మరి కణంలో నిల్వ ఉన్నటువంటి పదార్థాలను ప్రాథమిక లైసోజోమ్ గ్రహించును. కొన్ని సమయంలో మాత్రం కణంకు చెందినటువంటి మైటోకాండ్రియా కావచ్చు, అంతర్జీవ ద్రవ్యజాలకం కావచ్చు, ఇతర కణాంగాలు కావచ్చు, అన్నీ కూడా గ్రహించేటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. వీటిని ఆటోఫాగోజోమ్లు, లైటోఫాగోజోమ్లు అంటారు. లైసోజోమ్లోని ఎంజైమ్ చర్య వల్ల ఇవి జీర్ణం అవడం జరుగుతుంది. మరి ఆహారం లేదా ప్రోటోజోవా కణంలో నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ప్రాథమిక లైసోజోమ్ను గ్రహించును. అదే కాకుండా కొన్ని సమయంలో వేరే కణాంగాలైనటువంటి మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలు కూడా గ్రహించును. దీనిని అటోఫాజీ అంటారు. మరి ఇవి ఎంజైమ్ చర్య వల్ల జీర్ణం కావడం జరుగుతుంది. మరి ఈ విధంగా పరిస్థితులు అనేవి అనుకూలించినప్పుడు కణంలోని కొంత భాగం జీర్ణానికి కణానికి ఆహారంగా ఉపయోగపడడం జరుగుతుంది. దీన్నే అటోఫాజీ అంటారు. మరి కణంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను గ్రహించేటువంటి స్థితిని అటోఫాజీ అంటారు. కణంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను గ్రహించడాన్ని అటోఫాజీ అంటారు. మరి అదేవిధంగా లైసోజోమ్ అనేది కణ బాహ్య క్రియను జరుపుకుంటుంది. కణ బాహ్య జీర్ణక్రియ, కణ జీర్ణక్రియ, కణాంతర జీర్ణక్రియ జరుపుకుంటుంది. మరి లైసోజోమ్ అనేది ముఖ్యంగా కణ బాహ్య జీర్ణక్రియ, కణ జీర్ణక్రియ, కణాంతర జీర్ణక్రియ జరుపుకుంటుంది. ఈ విధంగా జీర్ణక్రియ జరుపుకుంటుంది. మరి కణబాహ్య జీర్ణక్రియ అంటే ఏంటిది? కణం వెలుపల పదార్థాలను జీర్ణం చేసేటువంటి దానిని కణబాహ్య జీర్ణక్రియ అంటారు. మరి కణం వెలుపల పదార్థాలను జీర్ణం చేసి నాశనం చేయడానికి లైసోజోమ్ల నుంచి ఎంజైమ్లు అనేవి వెలుపలికి వస్తాయి. ఎగ్జాంపుల్, శుక్రకణంలో ఉన్నటువంటి లైసోజోమ్ నుంచి ఏర్పడినటువంటి జీర్ణరసాల వల్ల ఎక్రోజోమ్ అండాన్ని చుట్టినప్పుడు త్వచాలన్నీ కూడా పదార్థాలను జీర్ణం చేసేటువంటి శుక్రకణం అండాన్ని చేరుకొని ఫలదీకరణకి తోడ్పడతాయి. కణం వెలుపల జరిగేటువంటి జీర్ణక్రియను కణబాహ్య జీర్ణక్రియ అంటారు. మరి కణ జీర్ణక్రియ అంటే కొన్ని కణజాలాలు కావచ్చు, కొన్ని అవయవాలు కావచ్చు, లైసోజోమ్ చర్య వల్ల కరిగిపోయి అదృశ్యమవును. ఇటువంటి ప్రక్రియను కణజీర్ణక్రియ లేదా ఆటోలైసిస్ అంటారు. ఎగ్జాంపుల్, కప్ప రూప విక్రియలో చిరుకప్ప ప్రౌఢకప్పగా మారడానికి తోక కణాలను లైసోజోమ్లే తొలగించడం జరుగుతుంది. కప్ప రూప విక్రియ చెందేటప్పుడు చిరుకప్ప కప్పగా మారడానికి, ప్రౌఢకప్పగా మారడానికి తోక యొక్క కణాలు లైసోజోమ్ల వల్ల క్షీణించి పోతాయి.
అదేవిధంగా సకశేరుకాలలో పాంచాంగులిక అంగంలోకి వేలికి మధ్య ఉన్నటువంటి కణాల్లో పిండ దశలో లైసోజోమ్ల చర్య వల్ల కోల్పోయి అంగం అనేది ఏర్పడుతుంది. ఇదంతా కూడా కణ జీర్ణక్రియ. మరి కణాంతర జీర్ణక్రియ అంటే ఏంటిది? తెల్ల రక్త కణాల్లో లైసోజోమ్లు అధిక మొత్తంలో ఉంటాయి. మరి హానికరమైనటువంటి బ్యాక్టీరియాలు లోపలికి ఏదైతే ప్రవేశించవు. ఇవి జీర్ణరస తిత్తుల ద్వారా బ్యాక్టీరియాలను నాశనం చేసేటువంటి రూపాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా కణ బాహ్య క్రియ, కణ జీర్ణక్రియ, కణాంతర జీర్ణక్రియ జరుపుకుంటుంది ఈ లైసోజోమ్. కణం వెలుపల జీర్ణం చేసి నాశనం చేసేటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది. కణం జీర్ణక్రియ అంటే కణం లైసోజోమ్ల చర్య వల్ల కరిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కణం లోపల జరిగేటువంటి జీర్ణక్రియను కణాంతస్థ జీర్ణక్రియ. మరి అదేవిధంగా కొన్ని వ్యాధికారక వల్ల లైసోజోమ్ల వల్ల విపరీత చర్య వల్ల కలుగు వ్యాధులు అనేవి కూడా ఉంటాయి. లైసోజోమ్లలోని డిఎన్ఏఏజ్ అనే ఎంజైమ్ విడుదలైనప్పుడు ఉత్పరివర్తనాలకు దారి తీసి వ్యాధిని కలిగించేటట్లు చేస్తుంది. లైసోజోమ్లోని డిఎన్ఏజ్ అనే ఎంజైమ్ విడుదలైనప్పుడు కొన్ని ఉత్పరివర్తనాలను దారితీసి వ్యాధిని కలిగించేటట్లు చేస్తుంది. మరి ఎలిసన్ అనే శాస్త్రవేత్త ఈ ఉత్పరివర్తనాలు క్యాన్సర్ పుట్టుకను గుర్తించడానికి తోడ్పడతాయని ఈయన వివరించడం జరిగింది. కణాలకు ఏ విటమిన్ అమితంగా లభ్యమైతే మృదులాస్థి, అస్థిలోని కణాలు లైసోజోమ్లు విచ్ఛిన్నమై మృదులాస్థి పూర్తిగా దెబ్బతింటుంది. ఏ విటమిన్ అధికంగా లభ్యమైతే కణాలకు ఏ విటమిన్ అధికంగా లభ్యమైతే కణం అదేంటిది ఎముకలోని మృదులాస్థి, అస్థి కణాలలోని లైసోజోమ్లు విచ్ఛిన్నమై మృదులాస్థి, అస్థులు దెబ్బతింటాయి. అదేవిధంగా లైసోజోమ్లలో గ్లైకోజన్ను జీర్ణం చేసే గ్లైకోసిటేజ్ అనే ఎంజైమ్ లోపించడం వల్ల గ్లైకోజన్ నిల్వ అవుతుంది. దీనిని ఫొంఫు వ్యాధి అంటారు. దీనిని జన్యులోపం ఇదొక జన్యులోపం. మరి ఈ విధంగా జీర్ణం చేసే ఎంజైమ్ గ్లైసిడోజ్ అనే ఎంజైమ్ లోపించడం వల్ల కణాలలో గ్లైకోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది, నిల్వ అవుతుంది. దీనిని పొంపు వ్యాధి అంటారు. ఈ విధంగా హెటిరోఫాజీ, లైసోజోము, హెటిరోఫాజీ, అటోఫాజీ, కణబాహ్య జీర్ణక్రియ, కణ జీర్ణక్రియ, కణాంతర జీర్ణక్రియ, విపరీత చర్య వల్ల కలుగు వ్యాధులను ఇలాంటి విధులను కలిగి ఉంటుంది. మరి లైసోజోమ్లలో డిఎన్ఏస్ అనే ఎంజైమ్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల ఉత్పరివర్తనాలు అనేవి ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. తద్వారా వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఈ ఉత్పరివర్తనాలు ఎలిసన్ అనే శాస్త్రవేత్త ఈ ఉత్పరివర్తనాలు క్యాన్సర్ పుట్టుకను గుర్తించడానికి ఉపయోగపడతాయని ఆయన వివరించడం జరిగింది. అదేవిధంగా కణాలకు ఏ విటమిన్ అధికంగా లభ్యమైతే అస్థిలోని లైసోజోమ్లు విచ్ఛిన్నమై మృదులాస్థి అనేది దెబ్బతింటుంది. అదేవిధంగా లైసోజోమ్లలో గ్లైకోజన్ని జీర్ణం చేసే ఎంజైమ్ గ్లైకోసిటేజ్ అనే ఎంజైమ్ లోపించడం వల్ల కణాలలో గ్లైకోజన్ అనేది నిల్వ ఉంటుంది. తద్వారా ఈ జన్యులోపం అనేది జరుగుతుంది. ఈ జన్యులోపాన్ని పొంపు వ్యాధి అంటారు. ఈ విధంగా లైసోజోమ్ నిర్మాణాన్ని ఈ విధంగా చూడవచ్చు. లైసోజోమ్ చూసినట్లయితే ఇది కణంలోని ఒక కణాంగం. జీవి యొక్క దేహం లోపల కణం లోపల కణాంగం. ఒక జీవి యొక్క కణాన్ని తీసుకుంటే ఆ కణంలో వివిధ రకాలైనటువంటి కణాంగాలు ఉంటాయి. మరి ఎటువంటి కణాంగాలు? మైటోకాండ్రియా, రైబోజోములు, సెంట్రోజోములు, అంతర్జీవ ద్రవ్యజాలకం వంటి కణాంగాలతో పాటు ఈ లైసోజోమ్ కూడా
ఉంటుంది. లైసోజోమ్ అంటే ఏంటి? లైసోజోమ్ అంటే జీర్ణం చేయునది, కరిగించున్నదని అర్థం. మొట్టమొదటిసారిగా క్రిస్టియన్ బుడువే అనే శాస్త్రవేత్త 1955 సంవత్సరంలో ఎలుక యొక్క కాలేయ కణాల్లో ఈ లైసోజోమ్లను గుర్తించడం జరిగింది. మరి ఇది ఏం చేస్తుంది? ఇది జీర్ణం చేసేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుందని వీటికి వివిధ రకాలమైనటువంటి పేర్లతో పిలవడం జరిగింది. ఆత్మాహుతి సంచులు కావచ్చు, స్వయం భక్షిత రిక్తికలు, విచ్ఛిన్న కోశములు, సెల్ఫ్ కిల్లర్స్ వంటి పేర్లతో దీన్ని పిలవడం జరుగుతుంది. మరి ఈ లైసోజోముల్లో వివిధ రకాల ఎంజైమ్లు కూడా ఉంటాయి. ఇవి 40 రకాల ఎంజైమ్లు ఉంటాయి. అదేవిధంగా లైసోజోమ్లు 4 రకాలుగా ఉంటాయి. ప్రాథమిక లైసోజోమ్లు, ద్వితీయ లైసోజోమ్లు, శేష నిర్మాణాలు, ఆటోఫాజిక్ రిక్తికలు. ప్రాథమిక లైసోజోమ్లు గాల్జీ నిర్మాణం నుంచి ఏర్పడితే, ద్వితీయ లైసోజోమ్లు ఫినోజోము, ఫాగోసోమ్ నుంచి ఏర్పడతాయి. అదేవిధంగా శేష నిర్మాణాలు మూడవది. జీర్ణం కాగా మిగిలినటువంటి పదార్థాలను శేష నిర్మాణాలు అంటారు. మరి అదేవిధంగా ఆటోఫాజిక్ రిక్తికలు అంటే కణంలో ఆహార పదార్థం దొరకనప్పుడు ఇతర కణాంగాలను భక్షించేటువంటి రూపాన్ని కలిగిన వాటి ఆటోఫాజిక్ రిక్తికలు. మరి విధులు చూసినట్లయితే హెటెరోఫాజీ, ఆటోఫాజీ. హెటెరోఫాజీ అంటే ఏంటిది? ఫాగోసైటోసిస్, ఫినోసైటోసిస్ ద్వారా కలిపి ఎండోసైటోసిస్ అంటారు. ఎండోసైటోసిస్ ద్వారా వచ్చిన దానిని ఎండోజోమ్ అంటారు. ఈ విధంగా ఎండోజోములన్నీ కూడా లైసోజోములతో కలిసి జీర్ణం అవ్వడాన్ని హెటెరోఫాజీ అంటారు. తర్వాత చూసినట్లయితే ఆటోఫాజీ కణబాహ్య క్రియ, కణజీర్ణక్రియ, కణాంతర జీర్ణక్రియ, వ్యాధికారకం వంటి విధులను కలిగి ఉంటుంది.